మీరంటుంటే తెలుస్తుంది తెలుగు ఇంత గొప్పదా అని. అవునండి. నమస్కారం అండి. నమస్కారం అయ్యా, అంత లేదు ఇంత లేదు, తెలుగు ఘనతకు అంతే లేదని ఈ పెద్ద ఆయన చెప్తే దాన్ని అట్టుకొని మా వాడు తెలుగులో PhD చేశాడండి. అయితే ఏమైంది నారాయణ? తెలుగులో పద్యాలు రాయడం తెలుసుకున్నావు గానీ అదే ఇంగ్లీష్ లో పదాలు నేర్చుకుని ఉంటే ఉద్యోగమైనా వచ్చేదన్నారండి. ఉద్యోగం రానంత మాత్రాన నీ డిగ్రీ వృధా కాదయ్యా. అయినా విద్య విజ్ఞానం కోసం గాని ఉద్యోగం కోసం కాదు. అయ్యా, తెలుగు అనేది మీలాంటి పెద్దలు ఉపన్యాసాలు ఇవ్వటానికి పనికొస్తుంది కానీ మాలాంటి వాళ్ళ కడుపులు నింపటానికి పనికిరాదు. అబ్బా, భలే సమయానికి వచ్చావు దొరబాబు. నువ్వైనా చెప్పి పెద్ద ఆయనకి. ఆయన మీ అమ్మని అసలు ఏమనుకుంటున్నా? నీకో దండం, నీ తెలుగుకో దండం. తెలుగంటే మీకు అభిమానం ఉంటే విగ్రహం పెట్టుకుని ఇంటిల్లి దాని చుట్టూ తిరగండి, అంతేగాని ఊళ్ళో తిరిగి మమ్మల్ని చెడగొట్టకండి. ఏంట్రా, తెలుగు నేలపై పుట్టి తెలుగు గురించే చులకనగా మాట్లాడుతున్నావు? చాలా మంది అనుకుంటున్నారండి. రేపు నీకు పుట్టడం కూడా తప్పని అనుకుంటే అప్పుడు కూడా చప్పట్లు కొడతావా? యుగాన్ని బట్టి ధర్మాన్ని మార్చుకున్న కాలం, కాలాన్ని బట్టి ఆయుధాన్ని మార్చిన తరం, అవసరాన్ని బట్టి భాషలు నేర్చిన జనం ఏం సాధించినా మాతృభూమిని మాతృభాషని మరిస్తే తమ ఉనికిని చాటుకోగలరా? ఉనికేంటండి, ఇంగ్లీష్ వస్తే ప్రపంచంలో ఎక్కడైనా బతికేయచ్చు. అప్పుడు నిన్నో మనిషిలా చూస్తారు. అదే తెలుగువాణ్ణి భారతీయుణ్ణి అని చెప్పుకుని చూడు, గౌరవంతో చూస్తారు. మీరు ఆధునికం అనుకుంటున్న దేశాలు కళ్ళు కూడా తెరవక ముందే భాష నేర్చిన గడ్డరామనది. ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి అమ్మ పాట పాడినట్టి భాష, సంస్కృతంబులోని చక్కెర పాకంబు, అరవ భాషలోని అమృత రాశి, కన్నడంబులోని తేట తెలుగునందు వేల వేల కవుల వెలుగులో రూపొంది దేశ దేశములలో వసిగాంచిన భాష. 1000 ఏండ్ల నుండి విలసిల్లు నా భాష. దేశ భాషలందు తెలుగు లెస్స.